ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల తీరు మాత్రం మారలేదని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. కేటీఆర్ గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్ లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం. ఇప్పటి నుంచి మా పార్టీ నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మల్ని పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం, మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు 39 సీట్లకు పరిమితం చేసి, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి, ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ గా దొరకనట్లే చేసినటువంటి మీ పార్టీ మనుగడలేని పార్టీ. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాల్ స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా. తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ కు పరిమితం అవుతాడు. మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ కు పరిమితం అవుతావు. నువ్వా మా ముఖ్యమంత్రితో చర్చలు చేసేది? నీకు సిగ్గు శరం, నీకు ఇంకా బల్బు దగ్గరే. నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతూ